తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మార్చి 29వ తారీఖున అమావాస్య సూర్యగ్రహణం ఉంది అని అంటున్నారు. ఇది అంటే భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది ఉండదు, మనకు వర్తించదు అని అంటున్నప్పటికీ ఏమన్నా పరిహారాలు మనం పాటించాలా, అంటే పట్టు విడుపుల సమయంలో మనం ఏమైనా నియమాలంటూ కొన్ని ఉన్నాయా, అవి మనం పాటించాలని చాలా మందికి ఉన్నటువంటి సందేహం అండి. ఒకవేళ సూర్యగ్రహణం ఉందంటే కనుక ఎక్కడెక్కడ కనపడుతుంది, ప్రవాస భారతీయులు కావచ్చు, ఆ దేశంలో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, అంటే ఉన్న దగ్గరలోనే ఎవరైనా అయ్యగారు దొరికితే కనుక ఎటువంటి దానాదులు మనం ఇస్తే మంచిది, ఇవి తెలుసుకుందాం. అలాగే ఈ గ్రహణ ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు 29వ తారీఖున సూర్యగ్రహణం, ఆ రోజు షడ్గ్రహ కూటమి, దీని గురించి కూడా మాట్లాడాము, ఒక వీడియో చేస్తున్నారు, చాలా వివరంగా మీరు వివరించి చెప్పారు ఏమిటి అనేది. అయితే ప్రత్యేకించి ఇప్పుడు అడగబోయేది సూర్యగ్రహణం గురించి. భారతదేశంలో లేదు అంటున్నప్పటికీ కొంత నియమాలు మనం పాటించాలని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. వాటి గురించి వివరించండి. ఒక క్లారిటీ కావాలి వీటికి సంబంధించి. వాస్తవం, మనం ఇంతకు ముందు చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేసుకున్నాం. సో ఆ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి వీడియోలో ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయంటే అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలు. ఇప్పుడు 29వ తారీఖు రోజున, అనగా హోళీ పండుగ రోజున చంద్రగ్రహణం, ఇప్పుడు అమావాస్య రోజున సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం కూడా మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీ ఏదయ్యానంటే అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, అట్లాంటిక్ ఓషియన్ దేశ ప్రాంతాలు. కాబట్టి ఖచ్చితంగా అమెరికా ప్రధానంగా మోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే 2 గ్రహణాలు అమెరికాలోనే దృశ్యమవుతున్నాయి. మనము సంతోషపడాల్సిందని కాదు, మన భారతదేశంలో ఈ గ్రహణము లేదు. కాబట్టి గ్రహణ సందర్భంగా పట్టు స్నానాలు, విడుపు స్నానాలు, సంబంధించినటువంటి స్తోత్ర పాఠాలు, అలాగే ఇల్లు కడుక్కోవడాలు, శుభ్రం చేసుకోవడాలు, ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి మాత్రం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాలి. అయితే నియమాలు పాటించకపోయినా దాని ప్రభావం మాత్రం భూమి మీద నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఉంటుందమ్మా. అందుకనే ఎఫెక్ట్ కంట్రీ అమెరికా కాబట్టి అమెరికాలో అంతర్యుద్ధాలు బాగా పెరుగుతాయి ఈ గ్రహణ ప్రభావ తదనంతరం. అందుకనే వార్తల్లో మీరు గనక గమనించుకున్నట్లయితే ఈ హైతీ ఉగ్రవాదుల వీళ్ళు ఏమంటారు, హమాస్ వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, తీవ్రవాద సంస్థలు, వాళ్ళందరూ కూడా అమెరికా పరిపాలిస్తున్నటువంటి ట్రంప్ని హతమారుస్తామని చెప్పి ఈ మధ్య చాలా హెచ్చరికలు, వరుసగా హెచ్చరికలు. అంటే ఏ దేశానికి ప్రధానికి లేనటువంటిది, ఏ దేశాధ్యక్షుడికి లేనటువంటి మరణానికి సంబంధించిన హెచ్చరికలు ట్రంప్కి వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు అమెరికాలో టోర్నడో రూపంలో దాదాపు అఫీషియల్గా 50 మంది అని అంటున్నారు, అన్అఫీషియల్గా ఇంకెక్కువగా కావచ్చు. మనుష్యులు సంబంధించిన మరణం కంటే కూడా ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. తద్వారా అమెరికాలో చాలా ఇబ్బందిని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రహణం అనేటువంటిది జలరాశిలో ఏర్పడుతుంది. అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి శని కూడా మార్పు చెందుతున్నాడు మీనరాశిలోకి. ఈ కారణం చేత ఎప్పుడైతే శని ప్రవేశం చేస్తున్నాడో అప్పుడు షడ్గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కారణం చేత సూర్యగ్రహణ ప్రభావం, శని మార్పు, షడ్గ్రహ కూటమి, ఈ 3 ఉండడం వల్ల చాలా మటుకు సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయమ్మా. కాబట్టి మన భారతదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఆనందంగా ఉండవచ్చు. కాకపోతే ఆ యొక్క గ్రహణ సమయం మన భారతదేశ కాలమానాన్ని కనుక చూసుకుంటే 29వ తారీఖు రోజున మధ్యాహ్నం 2:20 నుంచి సాయంకాలం 4:17 వరకు ఉంటుంది. మనకు మధ్యాహ్నం, వాళ్ళకి మాత్రం ఉదయం పూట అవుతుంది అది. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈ కాలమానానికి సంబంధించి ఆ సమయంలో ఎవరైనా కానీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే చాలా ప్రభావం ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది, కొన్ని రాశుల వారికి ఇబ్బంది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావం వలన ఏ రాశి వాళ్ళకి బాగుంటుందనంటే
వృషభ రాశి వారికి, తులా రాశి వారికి, మకర రాశి వారికి సంపూర్ణంగా యోగకాలం. ఇక ఎవరికి మధ్యమంగా ఉంటుంది అని అంటే కర్కాటక రాశి వారికి మధ్యమంగా ఉంటుంది, మిథున రాశి వారికి మధ్యమంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఎక్కువగా ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి. అలాగే సరిగ్గా నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రకాలుగా యోగ కాలము, ఉద్యోగ మార్పుకి మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా వ్యాపారంలో కానీ అన్ని విధాలుగా పైకి ఎదుగుతారు. అలాగే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. ఉద్యోగ మార్పు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి శుభ అశుభ మిశ్రమం ఉంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో ఏర్పడతాయి. అలాగే నష్టపోతారు డబ్బులు ఇచ్చి. అలాగే వ్యాపార పరంగా విస్తరణ చేసుకున్న నష్టపోతారు, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి భాగస్వామ్య వ్యాపారంలో నష్టాలు ఉంటాయి. దంపతుల మధ్య విభేదాలు, ఎవరితో కలిసి పని చేస్తుంటామో, ఎవరితో కలిసి ట్రావెల్ చేస్తుంటామో వాళ్ళతో సమస్యలు ఉంటుంటాయి. ఇక తులారాశి వారికి అన్ని విధాలుగా జయం ఉంటుంది. కోర్టు సమస్యలు సంబంధించినటువంటి విషయాల్లో విజయాన్ని పొందుతారు. అన్ని విధాలుగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. అంటే ర్యాంకులు కొడతారు, గవర్నమెంట్ జాబులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, బద్ధకం పెరుగుతుంది. ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు గృహ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. వాహన గండాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు చేస్తారు. మకర రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కన్నా అన్ని విధాలుగా అనగా చెప్పినటువంటి రాశుల్లో వృషభ రాశి మరియు ఈ తులా రాశి కంటే కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబ పరంగా చిక్కులు, మీ యొక్క మాట వల్లనే ఎదుటి వాళ్ళకి పరంగా సమస్యలు ఎదురవుతాయి. సమస్యని కొని తెచ్చుకుంటారు. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక మీనరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రభావం మీనరాశి వారికి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుంది. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుంది. వెరసి చూసుకున్నట్లయితే చాలా మటుకు ఈ యొక్క వృషభ రాశి, తులారాశి, మకర రాశి చాలా బాగుంటుంది. మధ్యమంగా ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి మరియు వృశ్చిక రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. మిగిలిన రాశి వాళ్ళకి మాత్రం అధమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వెరసి చూసుకున్నట్లయితే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యలు తప్పవు. కాబట్టి సమస్యలు ఒక 2-3 నెలల వరకు బాధిస్తాయి. కావున ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం, షడ్గ్రహ కూటమి ప్రభావము, శని మార్పు ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో 29వ తారీఖు రోజున సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అమావాస్య కూడా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంగా ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరుగుతాయి. వీటిలో భాగంగా ప్రత్యంగిర హోమం, బగలాముఖి హోమం, వారాహి హోమం, ధూమవతి హోమం, రాజశ్యామల హోమం, కాలభైరవ హోమం, మృత్యుంజయ హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించిన హోమాది కార్యక్రమాలు సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తంత్రతను కాంటాక్ట్ చేసి ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు నమోదు చేసుకోవచ్చు. మొత్తం మీద రాశుల వారిపైన ఇలా ఉందండి ప్రభావం. ఒకవేళ ఇప్పుడు అమెరికా ఆ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది అన్నారు కదండి, ఆ రోజున ప్రత్యేకించి ఏమైనా దానాలు ఏమైనా చేయాలా? ఈ గ్రహణం వీడిన తర్వాత గోధుమలు, ఎరుపు వస్త్రము, సూర్యబింబము, అలాగే సర్పబింబము ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి దానం చేసి ఈ సంబంధించినటువంటి రాహుగ్రస్త సూర్యగ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణికి తగ్గు దక్షిణ ఇచ్చేసి దానం చేస్తే చాలా మంచిది. ఇక్కడ గ్రహణం కనిపించదు కాబట్టి ఈ దానాలు చేయాల్సిన అవసరం లేదు. లేదా అవకాశం ఉంటే ఇంకా బెల్లం కలిపి, అంటే ఒక నీటిలో, మంచి నీటిలో బెల్లాన్ని ఒక చిన్న ముక్క వేసి బెల్లం కలిపి నీటిలో ఒక రోజు రాత్రి అనగా 28వ తారీఖు రోజు రాత్రి ఈ నానబెట్టి తెల్లవారి ఈ సంబంధించినటువంటి గోశాలకు చేరుకొని ఆవుకి గనక నానబెట్టినటువంటి గోధుమలు గనక తినిపించిన, నానబెట్టిన మినుముల్ని తినిపించిన సంపూర్ణంగా చాలా మటుకు దోషం తొలగిపోతుందమ్మా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ఆ రోజుల్లో జరిగేటువంటి సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.